విషయాన్ని తెలియజేస్తానని మీకు చెప్పాను కనుక బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్తలో నుంచి ఒక మంచి విషయాన్ని మనం ఈరోజు వాక్యం కొరకు ధ్యానించుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము, జాగ్రత్తగా వినండి. లూకా సువార్త 18వ అధ్యాయము 43వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. వెంటనే వాడు చూపు పొంది దేవునిని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూసి దేవునికి స్తోత్రం చేసిరి. దేవుని వాక్య భాగం అన్నది ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన ప్రభునామములు వందనములు. సమయంలో ప్రస్తుతము భూమి మీద జరుగుతున్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి కానీ, భూమి మీద జరుగుతున్నటువంటి కొన్ని ఆలోచనలు కానీ మనం ఒక్కసారి గమనిస్తే దేవుని యొక్క రాజ్యం కొరకు బ్రతకడం అనేది చాలా కష్టతరంగా ఉన్న దినాలు. ఎందుకంటే విశ్వాసము నిలబెట్టుకోవడానికి విశ్వాసులు పడుతున్న ప్రయాస కొంచెమే. ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశానికి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించినప్పుడు ఐగుప్తు నుంచి కానానుకు వెళ్ళడానికి ఉన్నటువంటి సమయం ఎంతంటే బైబిల్ గ్రంథంలో చెప్పినట్టుగా 40 దినాల ప్రయాణం. ఎన్ని రోజులంట? 40 దినముల ప్రయాణము. దేవుడి మీద బుద్ధులు చూడాలని 40 దినముల ప్రయాణం ఏం చేశాడు? 40 సంవత్సరాలుగా మార్చాడు. ఎందుకంటే రోజులు మారే కొద్దీ, సమయంలో లేట్ చేసే కొద్దీ విశ్వాసం ఏమైపోతుంది? తగ్గిపోతుంది కదా. ప్రారంభంలో ఉన్న విశ్వాసము ముగింపులోకి వచ్చాక ఎవరికి ఉండదు. కాబట్టి ఐగుప్తులో నుంచి బయలుదేరినప్పుడు వాళ్ళలో ఉన్న విశ్వాసము అరణ్యంలోకి వచ్చిన తర్వాత ఎవరో లేదు. అందుకనే అరణ్యంలో అనేక మంది రాలిపోయి చివరికి 2 మాత్రమే ప్రవేశించినట్టుగా బైబిల్ గ్రంథం చెప్పబడుతుంది. కాలేబు, యెహోషువ. మిగతా వాళ్ళందరి విశ్వాసం ఏమైంది? మిగతా వాళ్ళందరి విశ్వాసం సన్నగిలిపోయింది. ఎందుకు సన్నగిలిపోయిందంటే వాళ్ళు చెప్పిన కారణాలను బట్టి మనం చూస్తే పరిస్థితులను బట్టి సన్నగిలిపోయిందంటే. ప్రారంభంలో వాళ్ళు నడిచేటప్పుడు గొప్పగా లేరు, అంతలోకి వచ్చాక వాళ్ళు ఏం తక్కువ వాళ్ళగా లేదు. పరిస్థితులు చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఆ పరిస్థితులు చెప్పినప్పుడు ఎవరికి కూడా వినటానికి బాగాలేదు. దేవుడు అసలు పరిస్థితులు చూసేవాడు కాదు. కాబట్టి ఈరోజు మనకు కూడా ఒక విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా. ఎందుకంటే లోకం మీదకి బోధనలు వచ్చాయి, చాలా రకాల బోధనలు వచ్చాయి. సత్యమేదో అసత్యమేదో గుర్తించడానికి జనములకు అర్థం కాని బోధనలు వచ్చాయి. కాబట్టి సత్యమని చెప్పటము కరువైపోయింది, అసత్యమని చెప్పటము బాగా అలవాటైపోయింది జనాలు. సత్యమును గుర్తించమని దేవుడు చెప్పినప్పుడు సత్యమునకు చెవునివ్వనటువంటి రోజుల్లోకి వచ్చారు జనములు. ఇప్పుడు ఎవరైనా దేవుడి కోసం బ్రతకమంటే మనుషులు చెప్పే మాటలు ఒకసారి ఆలోచిస్తే ఏమంటారంటే, భూమి మీద బతుకుతున్నాము కదా, దేవుడి కొరకే పూర్తి బతకడం అనేది కష్టము. భూమి మీద బతుకుతున్నాం కాబట్టి అన్నీ చూసుకోవాలి. నిజంగా దేవుడి కోసం బతకాలంటే భార్య ఉండకూడదు, పిల్లలు ఉండకూడదు, భర్త ఉండకూడదు, తల్లిదండ్రులు ఉండకూడదు. ఇవన్నీ లేకుండా మేము కూడా బాగానే బతుకుతామని చెప్పే రోజుల్లో ఉన్నారు. కాబట్టి విశ్వాసము అనేటువంటిది సన్నగిలిపోయేటువంటి రోజుల్లో మనం ఉన్నాం. విశ్వాసం బలపడే రోజుల్లో లేవు. విశ్వాసం అనేటువంటిది సన్నగిలిపోతుంది. విశ్వాసం అనేటువంటిది రోజు రోజుకి ఏమైపోతుంది? తగ్గిపోతున్న రోజుల్లో ఉన్నాం. కాబట్టి మీరు అనుకోవచ్చు, ఎందుకు విశ్వాసం తగ్గిపోతుందంటే పరిస్థితులు అనుకూలంగా ఏముండట్లా, అన్ని విరుద్ధంగా ఉంటున్నాయి. ఎక్కడో కూడా మనం ఊహించింది జరగటం ప్రతిదీ వ్యతిరేకంగా మారిపోతుంది. వ్యతిరేకంగా మారిపోతున్నప్పుడు దేవుడి మీద నమ్మకం అనేది ఎలా ఉంటుంది మనుషులకి చెప్పండి.
అన్ని కరెక్ట్ కొట్టేనే అంత మాత్రం ఉంటారు, కానీ కొద్దిగా వ్యతిరేకంగా కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు దేవుడి మీద నమ్మకం ఉండదా? కానీ నమ్మకం లేనప్పుడు బలహీనతలు వచ్చేస్తాయి. బలహీనతలు వచ్చినప్పుడు ఏం ఆలోచిస్తారు తెలుసా? అంతా అంతా ఒక్కటే, దేంట్లో ఏమి లేదు. దేవుడిని నమ్మినా అంతే, నమ్మకపోయినా అంతే. దేవుడిలో ఉన్నా అంతే, లేకపోయినా అంతే. ఎలా జరిగేది అలా జరుగుతుంది, కానీ మనమేమి మార్చలేము అని చెప్పారు. అంటే ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నారు జనాలంటే, విశ్వాసం ఏమైంది? సన్నగిలిపోయింది. ప్రారంభంలో ఉన్న విశ్వాసం ముగింపులోనికి ఎందుకు రాలేకపోయిందంటే, దేవుడు మనుషులు మారిన వెంటనే పరలోకం దేశం పోయి తలగడుపులను ఉండే కదా, కానీ మనుషులు పరీక్షిస్తున్నారు దేవుడు. కాబట్టి రోజు మీకు నేను చదివించినటువంటి వాక్యాన్ని మీకు కొన్ని వారంలో చెప్తానని చెప్పాను. మీకు గుర్తుందో లేదో కానీ ఏంటంటే ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించి ఆలోచిస్తే, ఇక్కడ మనం చదివినటువంటి విషయాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. యేసుక్రీస్తు వారు ఎరుకో పట్టణం నుంచి ఎరుకో పట్టణానికి సమీపిస్తున్నారు. ఇక్కడ ఎరుకో పట్టణం సమీపించుచుండగా రాయబడింది అంతే. కానీ మార్కు సువార్తలో కానీ మత్తయి సువార్తలో కానీ వెళ్ళిపోతే అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే, ఎరుకో పట్టణం నుండి బయలుదేరుచుండగా రాయబడి. కానీ అక్కడ ఈ గుడ్డివాడే, ఇక్కడ ఆ గుడ్డివాడే, అక్కడ వేరు ఇక్కడ వేరు అనుకోవద్దు. కానీ అక్కడ ఎరుకో పట్టణం సమీపించుచుండగా అన్నాడు, ఇక్కడ ఎరుకో పట్టణం సమీపించుచున్నప్పుడు అన్నాడు, అక్కడేమో ఎరుకో పట్టణం నుంచి బయలుదేరుతున్నప్పుడు అని అన్నాడు. అర్థం ఏమిటంటే, ఎరుకో పట్టణం అనేటువంటిది రెండు రకాలుగా ఉంది, రెండు పట్టణాలు. అంటే ఎలాగంటే పాతది, కొత్తది. ఇప్పుడు మనం కూడా కొత్త ప్రాంతంలోకి వెళ్ళి ఒక చోట నుంచి ఊరికి ఒక ప్రాంతం వెళ్ళడం తెలుసా, అది కొత్త ఊరు, ఇది పాత ఊరు అంట. కాబట్టి పాతదైనటువంటి ఎరుకో పట్టణంలో నుంచి కొత్తదైనటువంటి ఎరుకో పట్టణానికి సమీపించుతున్నప్పుడు ఆయన ఈ పట్టణం నుంచి ఆ పట్టణంలోకి వెళుతున్నప్పుడు అక్కడ రాయబడి చూద్దాం. ఆయన ఎరుకో పట్టణముకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుగుకొనుచుండెను అని రాయబడి. ఇక్కడ ఎరుకో పట్టణం నుంచి ఎరుకో పట్టణానికి వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో త్రోవ పక్కన గుడ్డివాడు భిక్షం అడుగుకుంటున్నాడు. అంటే ఈ విషయాన్ని బాగా గమనించండి, ఆలోచించండి. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి పోయేటువంటి త్రోవ పక్కన భిక్షం అడుగుకుంటున్నాడంటే ఈ దారిలో జనాలు బాగా నడుస్తున్నారని అర్థం. లేకపోతే నడవకుండా ఊరిలేని ప్రాంతంలో ఊళ్ళో నడుపుకుంటాడా? కాబట్టి ఇక్కడ ఈయన బాగా అడుక్కుంటూ మంచిగా ఉంటూ ఉన్నప్పుడు ఆ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి యేసుప్రభు వస్తున్నప్పుడు వాడి వృత్తి ఏంటంటే భిక్షము అడుక్కునేవాడు. వాడికి ఏమంటుంది, ఏది ఆలోచన ఉండదు. వాడికి ఏమంటుంది తెలుసా, ఎవరైనా వచ్చి ఒక రూపాయి వేస్తే బాగుండేమో, ఎవరైనా వచ్చి ఏదైనా ఒకటి పెడితే బాగుండేమో, నేను కడుపు నిండా అన్నం తిని సంతోషంగా ఉంటాను అనుకుంటాడు. వాడి వృత్తి. కాబట్టి వృత్తిలో ఉన్నవాడు ఆ వృత్తికి ఏం చేస్తాడు, విలువనిస్తాడు. నేను ఇప్పుడు వారం కాకుండా మీకు చెప్పాను, మీకు దారిద్ర్యం రావడానికి కారణం ఏంటన్నప్పుడు మనిషి శ్రద్ధ లేకుండా పని చేయటం వల్ల దారిద్ర్యం అవుతుందని చెప్పాను. కాబట్టి మనం ఏ పని చేసినా కూడా దానిని ఇష్టంతో చేయాలి. అది ఏ పనైనా కూడా. ఇప్పుడు ఈ అనుకునే పని కూడా ఎలా చేస్తున్నాడు, ఇష్టంతో చేయాలి. ఎందుకంటే వాడి వృత్తి చేసినప్పుడు వాడు సిగ్గుపడితే బాగుంటుందా? ఇప్పుడు మనం పొలం పనికి పోతుంటాము, కూలి పనికి పోతే మనం సిగ్గుపడితే బాగుంటుందా? మన పనేది, దానికి మనం సిగ్గుపడాల్సిన పనేది లేదు. కాబట్టి మనం అనుకుంటాం, వీడెలాగా ఇంటింటికి పోయి అనుకుంటారు, కొద్దిగా తెలివి లేదంటే వాళ్ళ వృత్తిని వాళ్ళు కరెక్ట్ గా చేస్తారు. మనమే కొద్దిగా ఆలోచించాల్సి వస్తుంది మనం. కాబట్టి వీడు త్రోవ పక్కన భిక్ష పడుకుంటున్నప్పుడు ఆ మార్గంలో యేసుప్రభు వారు పోతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాడు, త్రోవ ప్రక్కన ఉన్నాడు. త్రోవ పక్కన ఏం చేస్తున్నాడంటే భిక్ష పడుకుంటూ ఉన్నాడు. కాబట్టి త్రోవ పక్కన భిక్ష పడుకుంటున్నటువంటి ఈడు ఆ మార్గంలో పోయేటువంటి జనముల యొక్క కాళ్ళ చప్పుడు వింటూ ఉన్నాడు. కాబట్టి బాగా నుంచి ఆలోచించండి, గుడ్డివాడికి ఏమి కనబడదు. అమ్మా, గుడ్డివాడికి ఏది కనబడదు. కనబడినప్పుడు వాడు మనుషులు వస్తున్నారో పోతున్నారని ఎలా గ్రహించాలి, వినికిడితో మాత్రమే.
వినికిడితో మాత్రమే కనిపెట్టాలి కానీ లేకుండా ఎలా కనిపెట్టడానికి లేదు. కాబట్టి వాడు ఆ త్రోవ పక్కన కూర్చున్నప్పుడు వాడి దృష్టి అంతా దేని మీద ఉన్నది? బాగా గమనించండి, దృష్టి అంతా దేని మీద ఉంచాడు? వాడు ఆ దారి మీదే వచ్చాడు. దారిలో ఏదైనా శబ్దము కలగానే ఇది ఏ శబ్దము అనేది వాడు గ్రహించేవాడు. బాగా గమనించండి, మనుషులు పోయిన శబ్దాన్ని గ్రహించేవాడు. లేకపోతే కుక్కలు కానీ, పందులు కానీ, లేకపోతే గొర్రెలు కానీ ఏదైనా పోతుంటే అది ఏ శబ్దమో గ్రహించేవాడు. కాబట్టి మనుషులు పోయినప్పుడే అడుక్కుంటాడు కానీ మిగతా కూడా అడుక్కోలేదుగా. కాబట్టి వాడికి అలవాటు అయిపోయింది. మనుషులు వచ్చినప్పుడు ఎలా ఉంటది, వేరే జంతువులు వచ్చినప్పుడు ఎలా ఉంటది, వేరే వచ్చినప్పుడు ఎలాంటి శబ్దం వస్తుంది, ఎంత శ్రద్ధ కలిగి వాడు ఉంటానంటే వాడి దృష్టి అంతా దాని మీదే ఉంటది. కాబట్టి మనము కూడా దేవుడి మందిరంలోకి వచ్చిన తర్వాత దేవుడి వాక్యాన్ని వినేటప్పుడు మన దృష్టి అంతా వాక్యం మీద ఉండాలి. అప్పుడే మీకు అర్థమవుతుంది. బాగా ఆలోచించండి, అప్పుడే అర్థమవుతుంది. ఇలా కాకుండా ఏదో వచ్చి కూర్చున్నామని ఏదో నాలుగు మాటలు చెప్తున్నానని వెళ్ళిపోయారు అనుకోండి, ఏ శబ్దం ఏదో మీకు అర్థం కాదు. కాబట్టి చూడండి, ఇప్పుడు బర్రెల పోతుంది అనుకోండి, వాడు దోపలను కూర్చోండి ₹1 అనుకుంటే బర్రెలు అంతా. అప్పుడు వాడు ఏం ఆలోచిస్తాడు? ఇదిగో ఈ శబ్దం అవుతుందంటే ఇది మనుషుడి శబ్దము. కాబట్టి మీరు కూడా మందిరంలో కూర్చున్నప్పుడు కానీ ఏదైనా ఒక మాటను వినేటప్పుడు కానీ వాక్యం శ్రద్ధగా వినాలి. ఏది చెప్తున్నాడు అనేది వినాలి. విన్నప్పుడే మీకు అర్థం చేసుకోవాలి. వినకుండా మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారు చెప్పండి? శ్రద్ధ వినాలి, ఆసక్తి వినాలి, ఆశతో వినాలి. ఎలా విడతారా వినకూడదు. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ఏదో పొద్దుబాటు కోసం చెప్తారు. దానివల్ల మనకు ప్రయోజనం లేదు. ఈ గుడ్డి పిచ్చేవారు బాగుపడాలంటే కారణం మొదలు చూడండి. నీవు ఏదైనా విషయంలో బాగుపడాలంటే దేవుడి మందిరంలోకి వచ్చిన తర్వాత శ్రద్ధ ఉండాలి. నీకు వచ్చేటప్పుడు ఆసక్తి ఉండాలి. నీకు ఇక్కడ ఆసక్తితో ఈ పనిని చేస్తే ముందు కొనసాగుతావు. కాబట్టి ఈ గుడ్డి భిక్షవాడు అక్కడ కూర్చొని భిక్షం అడుగుతుండగా జన సమూహము దాటిపోతున్నట్టు వాడు చప్పుడు విని ఏమన్నాడంట? ఏ చప్పుడు విన్నాడు? సమూహము దాటిపోతున్నట్టు. ఇప్పుడు ఒక్కడ పోయేది అర్థమవుతుంది, 10 మంది పోయేది అర్థమవుతుంది, 100 మంది పోయేది అర్థమవుతుంది. బాగా అర్థం చేసుకోండి. అదేం రాయబడింది? జన సమూహము దాటిపోతున్నట్టు వాడు చప్పుడు విని. సమూహము దాటిపోతుందంటే ఎంతో మంది వెళ్ళిపోతున్నారంటే ఏదో ఒకటి జరుగుతుంది. అందుకు చూడండి, చప్పుడు విని ఇది ఏమిటి, ఎంతమంది ఒకసారి పోతున్నారంటే అసలు ఏం జరిగిందేడా? మీరు కూడా ఎప్పుడైనా చూడండి, ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఏదైనా కూర్చున్నప్పుడు ఏదైనా అన్నం తింటున్నప్పుడు కానీ ఒక్కసారిగా బజార్లో కొంతమంది వచ్చి నిలబడ్డారు అనుకోండి, మీరు ఏం ఆలోచిస్తారు? అడేం జరుగుతుంది అనుకుంటారు. ఎందుకు ఏమి లేకుండా అంతమంది రారుగా? అసలు ఏమిటిది, ఇక్కడ ఏం జరుగుతుందని అక్కడ ఉన్నటువంటి ఒకరిని అడిగాడంట. అలా చూడండి, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడు అని వాడితో చెప్పేది. బాగా ఆలోచించండి. ఇక్కడ ఆ యొక్క దారిలో నుంచి జన సమూహం వెళుతున్నప్పుడు నాకెందుకని కూర్చుంటే బాగుంది కదా, వీడు అలా కూర్చున్నాడా, అసలు ఏం జరుగుతుందని అడగాలని ఆలోచించాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో మనం ఏమనుకుంటున్నాడు? చాలా మందిని ఏదో పట్టించుకోవాలి. ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే అసలు ఏం జరుగుతుంది ఏంటని ఒకరిని అడగగానే వాళ్ళలో ఒకడు మనలాంటి ఒకడు వెళ్ళి ఏమన్నాడంటే నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్ళుచున్నాడు అన్నాడు. ఇప్పుడు వాడు ఎవరి గురించి అన్నాడమ్మా? యేసు గురించి విన్నాను. ఈ రోజు యావత్ భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళి మొత్తం కూడా యేసు ప్రభు గురించి ఇంటూనే ఉన్నారు కానీ విని మాకెందుకని పోతున్నారు అంతే. ఈ గుడ్డివాడు కూడా ఆయన ఏదో పోతుంటే నాకెందుకు అనుకున్నాడా? అనుకుంటే బాగుపడేవారు కాదు. ఈ రోజు లోకంలో ఉన్నటువంటి చాలా మంది ఏమనుకుంటున్నారంటే మాకెందుకు వాళ్ళు ఏదో వాళ్ళ పాటి వాళ్ళు పోయి ప్రార్థన చేసుకుంటున్నారు, మాకెందుకు వాళ్ళ పాటి వాళ్ళు పోయి వాక్యం చెప్పుకుంటున్నారు, మాకెందుకు అంటున్నారు. కాబట్టి వాళ్ళు బాగుపడుతున్నా.
ఈరోజు చాలా మంది అంటారు, ఏమంటారంటే అమ్మా ప్రార్థన పోతున్నారా, నా గురించి ప్రార్థన చేయి. ఈ గుడ్డివాడు కూడా అనుకుంటారుగా, నా గురించి ఆయన చెప్పనొచ్చుగా, నా గురించి ఆయన చెప్పనొచ్చుగా, నేను గుడ్డివాడిని, నేను నీకు చెప్తున్నాను కదా, నీకు కళ్ళు ఉన్నాయి కదా, నువ్వు వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ గుడ్డివాడు ఏదో నేను అడుగుతానంటే నేను చెప్పమన్నాడా? ఏమంటున్నాడు అక్కడ? బాగా గమనించి ఆలోచించండి. అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చాలా జాగ్రత్తగా రండి. గుడ్డివాడు ఏమిన్నాడమ్మా? యేసు ప్రభువారు ఆ మార్గమున పోవుచున్నాడు అని విన్నాడంతే. పోతే దొరుకుతాడా? ఇప్పుడు పోతే దొరుకుతాడా? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలన్నా? ఆడు ఉన్నప్పుడే ఆలోచించాలి. ఇప్పుడు చెప్పాడు అప్పుడు, నజరేయుడైన యేసు ఈ దారిలో పోతున్నాడు అన్నాడు. పోతున్నాడు అనగానే ఇప్పుడు ఈ పని ఏంది? గుడ్డివాడి పని. ఆడెందుకు కూర్చున్నాడు వాడు? చెప్పండి అక్క. అక్క ఆడెందుకు కూర్చున్నాడు వాడు? అడుక్కోవడానికి కూర్చున్నాడు అంతేనా? లేకపోతే ఆయన ఏమైనా స్వస్థపరచాడు అనుకోకుండా? ఆయన పని అది, రోజు అదే పని. కాబట్టి ఏమనుకున్నాడు? ఇదిగో నేను జనసమూహం పోతుంటే ఎంతమంది జనాలు ఉన్నప్పుడు అయ్యా 1 రూపాయి వేయండి, అయ్యా 2 రూపాయలు వేయండి అని అడుక్కుంటే ఎన్ని డబ్బులు వస్తాయో. ఇప్పుడు పని ముఖ్యమా, యేసు ప్రభు ముఖ్యమా? బాగా మంచి ఆలోచించండి. నువ్వు ప్రార్థన పత్రాలు కాబట్టి యేసు ప్రభు అన్నాడు. ప్రార్థన రాని దగ్గర పోతే మీరు కూడా మందిరంలో కూర్చోరు కాబట్టి యేసు ప్రభు అన్నాడు. ఎలా కడుక్కున్నప్పుడు అంటే అంతే కదా. పేదలు అంటున్నాడు కదా, కొండ మీద ఉన్నప్పుడు మామూలు మాట్లాడాలి, కొండ మీద పని మాట్లాడింది కదా, ఇలా ఉన్నప్పుడు మామూలు మాట్లాడతారా? కాబట్టి ఇప్పుడు ఈ పనిని ఈడేం చేశాడు? ఈ టైంలో ఈ పనిని ఏం చేశాడు? మరిచిపోయాడు. బాగానండి. గుడ్డివాడు అడుక్కునేటప్పుడు వాడికి డబ్బులు ఎప్పుడు దొరుకుతాయమ్మా? డబ్బులు ఎప్పుడు వస్తాయి? జనం ఉన్నప్పుడే. ఇప్పుడు జన సమూహం ఉంది. జన సమూహం ఉన్నప్పుడు ఆయన పిలిచాడు, అయ్యా ఇదేమిటి అని అడిగాడు. ఈ ప్రాంతంలో నజరేయుడైన యేసు పోతుందంటే పోతే మరి నాకెందుకు, నాకు అవసరం లేదు, నాకు కావాల్సింది ఏంటి? ఎంతమంది జనాలు ఉన్నారు కదా, అయ్యా 1 రూపాయి నాకు తినడానికి లేదయ్యా, ఉండటానికి లేదయ్యా అని వీళ్ళందరినీ అడుక్కోవాలి. ఎంతమంది అడుక్కుంటే కనీసం మనిషికి 1 రూపాయి వేసినా 100 మంది 1000 మంది ఉంటారు. 1000 మందిలో 100 మంది వేసినా 100 రూపాయలు వస్తాయి. ఇప్పుడు 100 రూపాయల మీద అతని దృష్టి లేదు. అతని దృష్టి అంతా దేని మీద ఉంది? యేసు ప్రభు గురించి ఎప్పుడైతే విన్నాడో పనిని మర్చిపోయాడో. నా వృత్తి ఇప్పుడు ముఖ్యం కాదు, నేను చేయాల్సింది నాకు ముఖ్యము. ఇప్పుడు వెంటనే ఏమంటున్నాడు తెలుసా? నజరేయుడైన యేసు దావీదు కుమారుడా అని పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు అలాగా? ఎందుకు పిలుస్తున్నాడు అలాగా? ఆయన పోయిన తర్వాత ఎందుకు కుదురుందా? బైబిల్ గ్రంథంలో ఏం రాయబడింది? ఏం రాయబడింది బైబిల్ గ్రంథంలో? ఏమంటున్నాడు తెలుసా? అనుకూల సమయమందు ఇదిగో ఆయన మీకు సమీపముగా ఉండగానే, ఆయన మీకు సమీపముగా ఉండగానే ఆయనను వేడుకొనండి. ఎప్పుడు వేడుకోవాలంటే ఆయన సమీపముగా, నీకు దగ్గరగా ఉండగానే, నీకు అనుకూలంగా ఉండగానే, అలాంటప్పుడు ఆయన వేడుకుంటే ఆయన ఏం చేస్తాడంట? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము, జాగ్రత్తగా విందాం. 6వ అధ్యాయము 2వ వచనం జాగ్రత్తగా చదువుదాం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఇప్పుడు గుడ్డివాడికి అనుకూలమైన సమయం ఏది? యేసు ప్రభు దగ్గర ఉన్నప్పుడే. ఆయన పూజ రాజ్యం చేయగలదా? ఆయన పూజ తర్వాత ఏమైనా చేయగలదా?
ఇప్పుడు అదే చెప్తున్నాడు, దేవుడు మనుషులను హెచ్చరిస్తున్న సమయం ఇది. ఈ సమయంలో దేవుడు మనుషులను హెచ్చరిస్తుంటే వీళ్ళు మొర ఆలకించాలి. కానీ ఏమేం చేస్తారు తెలుసా? ఎలా ఉంటారంటే, యోహాను రాసిన సువార్తను పోతాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 35వ వచనం ఒకసారి చదవండి. అందుకు యేసు ఇక కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్ము కమ్ము కొనకున్నట్లు మీరు వెలుగు ఉండగానే ఏమని చెప్తున్నాడంట? వెలుగు ఉండగానే నడవండి అన్నాడు. వెలుగంటే దేవుడు, యేసుక్రీస్తు. అంటే నీ మనస్సులో నీకు దేవుడు నీ దగ్గర ఉండగానే, ఆయన నిన్ను పిలిచినప్పుడే, ఆయన నీకు సమీపంగా ఉన్నప్పుడే, నీలో ప్రాణం ఉన్నప్పుడే నువ్వు ముందుకు నడవాలి. ఇది పోయిన తర్వాత చాలా తర్వాత చూసుకోవాలి. మీరు ఇప్పుడు ఎలా ప్రార్థన ఫోన్ చేసి వాళ్ళు అనుకోండి, ప్రార్థన నాకు ఇంకా చాలా రోజులు ఉన్నాయి నేను అవుతాను అంటే అంత గ్యారెంటీ, చాలా రోజులు ఉన్నాయి అంత గ్యారెంటీ. వెలుగు మీ మధ్య ఉండగానే, వెలుగు నీకు సమీపంగా ఉండగానే, నువ్వు వెలుగులో ఉండగానే, వెలుగు నీకు సమీపించినప్పుడే నువ్వేం చేస్తా? నమ్మాలి. ఇప్పుడు గుడ్డివాడు ఏమనుకున్నారు తెలుసా? ఈ దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడు అని కేకలు వేస్తుంటే అక్కడ ఏం రాయబడిందమ్మా? చదవమ్మా, మంచిగా చదవమ్మా అంట. అసలు ఏం జరిగిందో చూడండి ఒకసారి, చదవండి. చదవండి అమ్మా. 12వ అధ్యాయం 18వ వచనము 43. చదువు. అది కాదు, ఓరకుండమని ముందర నడుచు వారందరూ వారిని గద్దించేది. ఏదంటున్నారమ్మా? ముందు పోయిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఓరకుండమని గద్దిస్తున్నారు. గద్దించమంటే అరవద్దు, నువ్వు అరవద్దు, నువ్వు అరవద్దు. ఎందుకు నువ్వు వరకడుతున్నావు? ఎందుకు వరకడుతున్నా? నీకు కావాల్సింది డబ్బులు కదా, ఇస్తా. నువ్వు అరవద్దు, అరవద్దు. ముందు పోయిన వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఓరకుండుడని ముందర నడుస్తున్నారు. అక్కడ నడుస్తున్న వాళ్ళందరూ కూడా పని ఏమంటారు తెలుసా? అరవద్దు, అరవద్దు, నువ్వు అరవద్దు, నువ్వు అరవద్దు. ఇప్పుడు వీళ్ళందరూ వద్దని చెప్తున్నాడు, కానీ వాడైతే ఏం చేస్తున్నాడు? మరీ ఎక్కువగా. దీన్ని ఏమంటారు చెప్పడాక? అయితే అంటారు. ఇప్పుడు మన ఇంట్లో కూడా మనం కూడా ప్రార్థన చేయండి చేస్తుంటే ఏమంటారు? అది చేస్తారా వీళ్ళు మరీ ఘోరంగా. మనం కూడా వారానికి 2 సార్లు కానీ, వారానికి 3 సార్లు కానీ ప్రార్థన పెడతాం. ఈ మధ్య మళ్ళీ అదే అంటారు. ఎందుకు వీళ్ళందరూ అనేది అంతే, అది అంటున్నారు. కానీ అవసరం ఉన్నవాడు ఎంత చేస్తాడు తెలుసా? ఇప్పుడు నీ అవసరము, నీ కుటుంబానికి అవసరము, నీ ఇంట్లో వాళ్ళకి అవసరము, నీ ఇరుగు పొరుగు వాళ్ళకి అవసరము, ఈ అవసరం నీకు తెలుసు కాబట్టి అందరు ఏమనుకున్నా మనకి ఎందరినీ పంటరు. ఇప్పుడు వీళ్ళందరూ అంటున్నారు అరవద్దు, అరవద్దు అంటున్నారు. ఎవరు? అతని వెంబడించేవారు, అతనితో పోయేవాళ్ళు, అతని శిష్యులు కూడా గుడ్డు అరవగాక అంటున్నారు. కానీ మనం కూడా అరవగాకమని చెప్తాం. కొంతమంది ఏమంటారు తెలుసా? ప్రార్థనకు రావచ్చు, వాళ్ళకి ఏమీ అర్థం కాదు, వాళ్ళు వద్దులే పోతే సార్ అంటారు. చేసుకురావచ్చు కదా ఇంట్లో వాళ్ళ పిల్లలు వాళ్ళంటే వాళ్ళకి అర్థం కాదులే, వాళ్ళు వచ్చినా వాళ్ళకి ఇబ్బంది, ఎందుకు వాళ్ళ అవసరం లేదంట. ఊరికంటే చెప్పండి, మాకే 8 సంవత్సరాల నుంచి పోతే మేమే బాగుపోయినా, నువ్వు వచ్చే బాగుపడలేదు చదువు. ఎంతమంది వచ్చి కొంతమంది వచ్చి ఏమన్నారంటే, కొందరు ఒక సందర్భం జరిగిందని, అమ్మ మేము బాధ తీసుకుని తీసుకుంటే మేమే 8 సంవత్సరాల నుంచి బాధ తీసుకుంటే మేమే లేకపోతే నువ్వు ఉండవా అన్నారు. వాళ్ళు వచ్చి నాతో చెప్పారు, అన్నారన్నా మమ్మల్ని బాప్తీసం తీసుకుంటే వాళ్ళు చేతగానాడు. వాళ్ళ మాట వీడేదేంటి? వాళ్ళు చేతగానాడు, చేతగానుండా వాళ్ళు పనికి వచ్చేవాళ్ళు. పనికి రాని వాళ్ళు ఏదేం చెప్తారు? వాళ్ళు బాగుపడేరు. ధర్మశాస్త్ర ఉపదేశకులు, శాస్త్రులు, పరిచయాల గురించి ఏమన్నాడు యేసుప్రభు వారు? మీరు మారరు, మారే వాళ్ళను మారలేదు. అంటే దీనికి అర్థం కంటే పరలోకంలో చేరరు, చేరే వాళ్ళని చేరలేదు. ఇప్పుడు చాలా మంది ఉంటారు ప్రార్థన పడుతుంటారు, వీళ్ళు బాగుపడరు, బాగుపడాలి.
ఎవరైనా కొద్దిగా ప్రార్థన చేశారు ఇంటికాడైనా, ఆ అబ్బాయి ఏమన్నా ప్రార్థన చేసిన ఊర్లో నిద్రపోతున్నావుగా, యేసుప్రభుని ఎక్కడిస్తున్నావుగా, గుడ్డోడు కూడా అంత బుద్ధి అనేది, కళ్ళున్నాయి, కాళ్ళున్నాయి, అన్నున్నాయి, బాగానే ఉన్నావుగా, మరి గుడ్డివాడు ఎందుకు అలా పిలుస్తున్నాడు? యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు కదా, వాడి గురించి ఒకసారి ఆలోచించని చెప్పారా? మరి ఎందుకు వెళ్తున్నాడు వాడితో చెప్పండి. కాళ్ళున్నాడు, కళ్ళున్నాడు, ఎందుకు పరుగులు చేస్తున్నాడు చెప్పండి. చెప్పాలి, మీరు ఎందుకు పరుగులు చేస్తున్నావు అని తోటి. నువ్వు అనగా నేను పోవాలంటున్నాను, డాడీ పోవాలంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి, మీకు అర్థం కాదా? యేసయ్యతోనే కదా ఆడిపోయింది, ఎక్కడికి పోతున్నా. ఇప్పుడు యేసుప్రభువు నడుచుకుంటూ పోతున్నాడు, ఎక్కడికో పోతున్నాడు తెలియదు. ఇప్పుడు గుడ్డివాడి అనుకోండి గట్టి కేకలేస్తున్నాడు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా. ఇప్పుడు మీరు పాడతారు చూడు, దావీదు కుమారుడు నన్ను దాటిపోయిన పాట. ఇదే పాట ఏదో కాదు, గట్టి కేకలేత అరుస్తా ఉంటే వీళ్ళందరూ నువ్వు అనగానే బావాలన్నారు. ఎక్కడికి పోవాలి ఇప్పుడు వీళ్ళు? మీకు అర్థమే చెప్పండి. అడిగి పోవాలి, ఎరుకోపట్నానికి పోవాలి. పోయి ఏం చేయాలి? ఎరుకోపట్నం ఏం చేయాలి? సువార్త చేయాలి. ఇప్పుడు ఆడిపోతే ఆడే సువార్త చేస్తాను. తనకి ఆడిపోతాడు తెలుసా? ఆడిపోతాను. టైం అయితే రొట్టెలు పెడతాడు, బాగు చేస్తాడు. ఇంకా తింటే మాకేం కావాలి? మీరు తినడానికి పోతాడు, నువ్వేదో మధ్యలో ఆపుతున్నావు. అంతేనా కదా? వచ్చే వాళ్ళందరికీ ఏ కోరికలు ఉన్నాయా? ముందు వచ్చిన వాళ్ళందరూ వాడికి ఏమంటారు తెలుసా? ఆగో మేము ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి నువ్వు? వాడు మా ప్రార్థన కొత్త ఉంటే వాళ్ళకి అవకాశం ఇస్తారా? ఆగో నేను చేసుకోవాలి. ఏంటి కొప్పల గుడి మీద నువ్వేం చేసుకోవాలి? నా రోగాలు పోవాలి. నువ్వు పుట్టినప్పటి నుంచి అసలు ఇంకా బాగా పావయి అయిపోతాయా? నువ్వు బాగా కదా అయిపోయేది. వీళ్ళకైతే తొందర పోతే యేసుప్రభుతో పోతే యేసుప్రభు ఎక్కడికైనా పోయి అది ఎగిన తర్వాత ఏం చేస్తాడు? రాళ్ళను రొట్టెలు చేస్తాడు. లేకపోతే ఒక రొట్టె తీసుకొని 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది వచ్చినట్టుగా మా అందరికి పోగొడతాడు. నువ్వేంద్ర ఇప్పుడు ఆపిన వాళ్ళని. కానీ వీడి బాధ వాళ్ళకేం తెలుసు బాబు? వీడి బాధ ఏంటి? దావీదు కుమారా నన్ను కరుణించుము. దేవుడి దగ్గర ఉండగానే మనుషులు పిలవాలి. దేవుడి నీకు దగ్గరకు వచ్చినప్పుడే నువ్వు పిలవాలి. ఎందుకంటే అనుకూల సమయం ఏం తెలుసా? నీకు దగ్గరగా దేవుడు వచ్చినప్పుడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 11 వచ్చిన ఒకసారి చదువుదాం. యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా నీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరం ఇమ్ము. బాగా గమనించాలి. ఏమంటున్నాడు? యెహోవా ఎప్పుడు నేను ప్రార్థిస్తున్నాను అంటున్నాడమ్మా? అనుకూల సమయము. నువ్వు నా దగ్గరికి వచ్చావంటే అర్థమైంది. అర్థమే చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభువే ఆయన దగ్గరికి వచ్చాడంటే అర్థమైంది. నేను నీ దాటిపోయిన తర్వాత నీకు అవకాశం లేదు. అదే కదా వాడే మాట, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు. నువ్వు దాటిపోవా, నాకు అవకాశం ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఎవరన్నా చేస్తామని చేస్తుందా? ఎందుకంటే ఎక్కడ తెలుసా? పిలుతుంటేనే నువ్వు నా దగ్గరికి వచ్చిన పిలుతుంటే నన్ను మేరకున్నాడు అన్నాడు. నువ్వు దాటిపోయిన తర్వాత అయ్యా యేసు ప్రభు దగ్గర నా దేశం పోతా. అంత మంచోళ్ళు ఎవరు లేరు. అందరూ కూడా ఎక్కడ తెలుసా? బాగుపడుతుంటే వద్దనే వాళ్ళే, బాగు చేసే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? అనుకూల సమయమున నేను ఏం చేశాను అంటున్నాడు? ప్రార్థిస్తున్నాను, మొరపెట్టాను. ఈరోజు చాలా మంది ఏమంటారు తెలుసా? మొరపెడుతున్నారు కానీ ఎప్పుడు మొరపెట్టాలని తెలియదు తప్ప. అనుకూల సమయము, దేవుడి నీకు అవకాశం ఇచ్చాడు ఒక సమయంలో, దేవుడిని నిన్ను తాకాడు ఒక సమయంలో, దేవుడిని దగ్గరికి వస్తున్నాడు ఒక సమయంలో. ఆ సమయంలో నువ్వేం చేయాలంట?
ప్రార్థన చేయాలి, అప్పుడే ప్రార్థన చేయాలి. అంత అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తారు కొంతమంది. పాపం అంత అయిపోయిన తర్వాత ప్రార్థన చేసి చూడండి. ఎందుకంటే చూడండి, 29 అధ్యాయము 29 అధ్యాయము 29 అధ్యాయం 12 వచ్చి ఒకసారి చదువుకుందామా. మీరు నాకు మొరపెట్టుదురు, మీరు నాకు ప్రార్థన చేయించు వద్దురేమి, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిని ఎడల పూర్ణ మనస్సుతోను, ఏందమ్మా, నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. ఏం చేయాలంట? మీరు నాకు మొరపెట్టాలి. ఎప్పుడు మొరపెడతారు? ఆయన సమీపముగా ఉండగానే. ఎప్పుడు మొరపెట్టాలంట? ఆయన సమీపముగా ఉండగానే, ఆయనకు అవకాశం ఉండగానే, నీ జీవములో ఊపిరి ఉండగానే, నీలో ఆయువు ఉండగానే వాళ్ళు ఏం చేస్తున్నారంట? మొరపెడుతున్నారు. ఎలా మొరపెడుతున్నారంట? దావీదు కుమారా నన్ను కరుణించుము, దావీదు కుమారుడా నన్ను కరుణించుము, దావీదు కుమారుడా నన్ను కరుణించుమన్నాడు. 2 సార్లు 3 సార్లు 4 సార్లు గట్టి పిలిచాడు. ఆయన పలకల. ఇప్పుడు ఏం చేస్తాడు మనోడు? ఏం చేశాడు? కేకలేశాడు, అరిచాడు. ఆయన తిరగల. ఇప్పుడు ఏం చేస్తాడు? ఆయన నేను పిలిచేది ఏంటి? అసలు నాకేం పని ఆయనతోటి అని అనరా? 3 రోజులు ప్రార్థన చేస్తారు కనుక, ఒక వారం ప్రార్థన చేస్తారు గట్టిగా. నాకు తెలిసి కన్నీళ్ళు కాల్చి మోకాళ్ళ మీద కూర్చొని, ఇంకొకరైతే ఏదో భక్తి ఎక్కువైనట్టు వారం ప్రార్థన చేస్తారు. తర్వాత ఏం చేస్తారు? నా ప్రార్థన దేవుడు ఇల్లేదు తప్ప, దేవుడు ఉండడో లేడు అంటే ప్రార్థన ఎండేదో అని మీకు మధ్యలో డిస్ట్రిబ్యూట్ ఏం చేస్తా? వదిలేస్తాం. ఇప్పుడు వదిలేశారు గుడ్డివాడు. ఏం చేశారంటే చూడండి, మళ్ళీ ఒక్కసారి ఆ సందర్భానికి కదా, అప్పుడు లూకాసు 18 ఆ సందర్భానికి వెళ్దాం. మళ్ళీ ఇక్కడికి వద్దాం. మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసెను. అంతట యేసు ఎప్పుడు దాకా వేశాడమ్మా? ఎప్పుడు దాకా కేకలు వేశాడంట? యేసు ప్రభు కనపడేదాకా, యేసు ప్రభు నిలిచేదాకా కేకలు వేశాడంట. ఇప్పుడు బాగా నుంచి ఆలోచించండి. ఈ దారిలో యేసు ప్రభు పోతున్నాడు. గుడ్డివాడు ఉన్నాడు. ఇప్పుడు గుడ్డివాడు దగ్గరున్నప్పుడు పిలిచినప్పుడు ఇడిపడితే నేను యేసు ప్రభుకి ఇడిపడితే, దావీదు కుమారుడా నన్ను కరుణించమన్నాడు. దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించమన్నాడు. ఇడిపడిదిగా. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? ఈయన పడినట్టుగా వెళ్ళిపోయాడు. కొద్ది దూరం తర్వాత ఏం చేశాడు? నిలబడితే నాకేమిందని వెళ్ళిపోతాడు. అంతే కదా. కొన్నిసార్లు మీరు కూడా అప్పుడప్పుడు కొన్ని విషయాలు ఏం చేస్తారు? ప్రార్థన పోవాలి, ప్రార్థన చేసుకోవాలంటారు. కొన్ని పరిస్థితులు 2 రోజులు 3 రోజులు ప్రార్థన చేస్తారు. అక్కడ రోగం పోలేదు, ఏం కాదు ప్రార్థన చేయకపోతే మాట్లాడతారు. కానీ ఆయన నిలబడేంత వరకు పిలుస్తూనే ఉన్నాడు. దూరం పోయే కొద్ది ఏం చేస్తున్నాడు? దగ్గర ఉన్నప్పుడు చిన్నగా పిలిచాడు. దూరం పోయే కొద్ది పిలుపులు ఏమయ్యాయి? ఎక్కువ అడుగుతున్నాడు, గట్టిగా అడుగుతున్నాడు. ఎందుకంటే కనపడాలని. అరిచే కొద్ది జనాలు ఏం చేస్తున్నారు? ఈయన అరిచే కొద్ది జనాలు ఏం చేస్తున్నారు? అరవద్దు అని అడుగుతున్నారు. అంటే కార్యము జరగాలంటే, బాగానండి, కార్యము జరగాలంటే ప్రార్థన ఎక్కువ చేయాలి. నువ్వు ప్రార్థన ఎక్కువ చేస్తున్నావంటే నీ మీద నేర్చుకునేటువంటి ఆపేసే వాళ్ళు ఎక్కువైపోతారు. కార్యం జరిగే ముందు ఆపేసే వాళ్ళు ఎక్కువ అవుతారు. వీళ్ళు ఆపేసే సమయం వచ్చినప్పుడు మనం వాళ్ళు ఏమన్నా అనుకుంటున్నారు. ఇలాంటి విషయం కోసమనే యేసు ప్రభువు ఇక్కడ ఉపమానం చెప్పారు.
మరి లోకాసు వార్తలోనే 18వ అధ్యాయంలో ఒక ఉపమానం చెప్పారు. 1వ వచనం జాగ్రత్త చదువుదాం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయవలనని ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. బాగేనమ్మా. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయవలనని యేసు ప్రభువు వాళ్ళకు ఉపమానం చెప్పాడంట. ఏంట ఉపమానం అంటే, ఒక ఊర్లోనంట దేవుడికి మనుషులకు భయపడినటువంటి ఒక అధికారం ఉన్నాడంట. దేవుడికి భయపడు, మనుషులకు భయపడి, ఎవరికి భయపడంట, ఎంత ఇష్టం అంటే అది చేస్తుంటాడంట. అలాంటి ఒక అధికారం ఉందంట. ఆ ఊర్లోనే ఒక పేద ఎదవరాడు ఉందంట. నాకు న్యాయం తీర్చు, నాకు న్యాయం తీర్చు అని ఆయన దగ్గరికి వస్తుందంట. ఆయన ఏమంటాడంటే రోజు ఆ తీరుతాలే పొమ్మంటున్నాడు, కానీ అసలు ఆయన గురించి పట్టించుకోవాలప్పుడు మనకి ఏమడిపోతుంది చెప్పండి? ఎన్నిసార్లు అడిగితే పట్టించుకోవాలి, నేనేం వాళ్ళ దగ్గర పోయాను. కానీ ఏమేం చేసిందంట, ఇంకా రోజుకు ఎక్కువగా అలా అడుగుతుంటే ఆయనకేమనిపించింది తెలుసా? రాజు పోయి ఇంటిలోకి పోయి పడుకోండి, నిద్రపోతుంటే ఉరి గుర్తొచ్చాడంట రాజుకు. ఏమో గుర్తు అంటే అంత ఎక్కువ పోయి ఆయన ఇసుకించిందంట. అప్పుడు అనుకున్నాడు, ఎంతమందికి నేను న్యాయం తీరుతుంటే ఎవరు నన్ను ఎంత ఇసుకించాలంటే, ఏమో రోజు వచ్చి నన్ను ఇసుకెత్తుంది, అసలు ఆమె ఏదో తీరుద్దాం అనుకున్నాడు. అంటే ఓపికతో ఎవరేమనుకున్నా రాజు నా యొక్క సమస్య తీర్చాలి, ఎవరేమనుకుంటే నాకెందుకు, రాజు నా యొక్క సమస్య తీర్చాలి, నాకున్నటువంటి సమస్యకు సమాధానం కావాలని ఇష్టంగా ఏం చేసిందంట, నిత్యము పోయి అడుగుతుందంట. ఇంకా ఒక ఉపమానం చెప్పారు. ఏంటంటే, ఇద్దరు స్నేహితులు ఉన్నారంట, ముఖ్యమైన ప్రాణ స్నేహితులు. వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఒక స్నేహితుడి ఇంటికి అర్ధరాత్రి ఒక చుట్టం వచ్చాడంట. ఈ స్నేహితుడి ఇంట్లో తినటానికి ఏమి లేవంట. ఇప్పుడు వెంటనే ఎవరింటికి పోయాడు, వాళ్ళ స్నేహితుడి దగ్గర పోయి తలుపు తడుచూ ఉన్నాడంట. తలుపు తడుచుంటే వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? అయ్యా ఎవరనగానే నేనే అన్నాడంట. ఏమిటి అనగానే, ఇదిగో ఈ టైంలో నా ఇంటికి రాని టైంలో రాకూడదు చుట్టం వచ్చాడు, పాపం తినడానికి ఏమీ లేదు నా దగ్గర, నీ దగ్గర ఏమైనా ఉంటే నాకు కొద్దిగా అప్పి రేపు నేను నీకు ఇస్తానంట. ఇప్పుడు పడుకున్నవాడు ఏమన్నాడు తెలుసా? అయ్యా నా దగ్గర అయితే 3 రొట్టెలు ఉన్నాయి, కానీ నా పిల్లలు పడుకున్నారు, నేను లేయలేను అన్నాడు. లేయలేడు అన్నాడంటే ఇప్పుడు మనం మళ్ళా చిక్కుతే పడుగుతామా? అవసరం వచ్చినప్పుడు అడగాలి తప్పదుగా. ఇప్పుడు ఏం చేస్తాడు, నా స్నేహితులే కదా, నేను సిగ్గులు అడగడానికి, పక్కన అడగడానికి సిగ్గు, కన్న తండ్రిని అడగడానికి సిగ్గు ఉండదా? కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? మరీ ఎక్కువగా విసిగించగా వాడి విసిగి లేచి వచ్చి ఇచ్చాను అంటారు. కాబట్టి ఇప్పుడు దావీదు కుమారుడా నన్ను కరుణించమని వీడు ఎంత బాగా అడుగుతున్నాడు తెలుసా? యేసు ప్రభు ఆగేంత వరకు అడుగుతున్నాడు. బాగా అర్థం చేసుకోండి, యేసు ప్రభు ఆగేంత వరకు అడుగుతున్నారు. మనము కూడా మన కుటుంబాలలో చాలా సమస్యలు ఉన్నాయి, మన జీవితాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. ప్రార్థన అడిగేద్దాం తెలుసా? ఏదో పొద్దుకు అవటానికి 2 రోజులు చేస్తాం, వదిలేస్తాం అంతే. సమస్య తీరేంత వరకు ప్రార్థన చేస్తున్నారా?